హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎన్విఎన్ తెలుగు ఛానల్. ఇది ఓవరాల్గా మన ఫామ్ అండి. ఈ ఫామ్లో మన కోళ్ళు తిరుగుతూ ఉంటాయి. రాత్రి ఈ మన బ్రీడర్ అనేది ఈ ఫామ్లోనికి రాలేదండి. అది ఎలా ఉంది ఏంది, ఒకవేళ అది ఎక్కడన్నా ఈ గడ్డిలో ఉందేమో చూద్దామని ఒక ఉద్దేశం అండి. కోళ్ళు వదిలితే అది ఉంటుందనే ఉద్దేశంతో కోళ్ళు ఉదయాన్నే వచ్చి వదిలి వీడియో రికార్డ్ చేయటం జరుగుతుంది. సో ముందుగా కోళ్ళు వదిలినట్లయితే ఈ చొప్పలో ఎక్కడన్నా ఇరుక్కొని కానీ, లేదా నిన్న ఉదయం కుక్కలు కనపడినాయండి ఫామ్ దగ్గర. లోనకైతే వెళ్ళలేదు కుక్కలు. ఒకవేళ కుక్కలను చూసి బెదిరిపోయి ఉంటే కనుక అది బయటికి దూకుంటే కుక్కలు దాన్ని తినేసి ఉంటాయండి. ఇదిగో చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా, అది బ్రీడరు. వీటికి సెలెక్ట్ చేసి ఇంతకు ముందున్న బ్రీడర్ని ఆపి దాన్ని వదలటం జరిగింది. సో అది ఇప్పటి వరకు దాదాపు ఒక 10 నిమిషాలు ఎతికినా కూడా అది ఎక్కడ కనపడలేదు. ఒకవేళ వీటిల్లో ఉంటే పిట్టలను చూసి బయటకు వచ్చిద్దనే ఉద్దేశంతో వీటన్నిటిని బయటకు వదలటం జరిగింది. ఇవి ఎందుకు ఈ మెష్లో వదలాలంటే చూడండి, ఇలా లేతగా ఉన్న ఈ గడ్డిని చాలా ఇష్టంగా తింటాయండి. తద్వారా ఆరోగ్యం కూడా. ఇది చాలామంది సలహా మేరకు ఈ గడ్డి కోళ్ళకు పెంచుకుంటం జరిగింది. ముదిరినప్పుడు కోసేస్తాం మనం. వాటిల్లో వచ్చే పిలకలు ఇవి ఇష్టంగా తింటూ ఉంటాయి. సో ఇప్పటికీ అయితే అర్థం కాలేదండి అది ఎలా మిస్ అయింది, ఎట్లా ఉంది అనేది. ఎందుకంటే ఒకవేళ ఇప్పటి వరకు కూడా ఈ చొప్పలో దాగుంటే కనుక అవి పిట్టలను చూసి బయటకు వచ్చింది అని చూసాము. మొత్తానికి అదైతే రాలేదు. సో ఇక ఈ ఫామ్ పరిసరాల్లో ఎక్కడన్నా ఉందేమని ఎతుకుతూ మొత్తం తిరగటం జరుగుతుంది. సో అదైతే మిస్ అయింది కోడి. ఎక్కడ ఉందనేది కూడా మనకి అర్థం కాలేదు. సో ఫైనల్గా ఇప్పటి వరకు మనం ముందల వైపు దానికోసం వెతికామండి. ఇప్పుడు ఫాము వెనక వైపు వెళ్ళటం జరుగుతుంది. సో వెనక వైపు ఇప్పుడు వదిలినాము కోళ్ళు. ఇవే కనపడుతున్నాయి కానీ అదైతే ప్రజెంట్ ఎక్కడ కనపడట్లేదండి. ఇంతకుముందు మీకు స్క్రీన్పై చూపించాను కదా, ఆ సేతువప్పు ఉందండి. ఇవన్నీ పెట్టలు వదిలినా కూడా సో ఫైనల్గా అదైతే కనపడలేదు. సో దానికోసం వెతుక్కుంటూ ఈ వైపు తిరిగి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు అంటే ఈ వైపు ఉన్నాం. మెషికి అవతల వైపు కూడా వెళ్ళినట్లయితే ఏమన్నా కనపడిద్దనే ఉద్దేశంతో మనం ఈ మెష్ కోళ్ళు భయపడినప్పుడు 8 అడుగులు ఉన్నా సరే ఒక్కోసారి దూకుతూ ఉంటాయండి. అందుకని అది కొత్త అవటానా. సో ఫైనల్గా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ కోడి పుంజు యొక్క బొచ్చు పెనుకులాడి చూడండి, ఇక్కడ అది ఫామ్లో నుంచి బయటికి రావటం జరిగింది. ఫైనల్గా ఇక్కడ మీరు గమనించండి, మన బ్రీడరు రెక్క ఇది. సో అవి గట్టిగా తీసేసినాయండి. అంటే మనం ఎవరూ లేము. ఇది వాటిని చూసి భయపడి బ్రీడింగ్కి కొత్తగా వదలటం వలన భయపడి ఆ ఫెన్సింగ్లో నుంచి బయటికి దూకుండిద్ది. తద్వారా అవి దీన్ని పూర్తిగా కొరికి వేసినాయండి. సో ఈరోజైతే చాలా పెద్ద ఎత్తున మనకి ఇబ్బంది చేసిన కుక్కలు. మనం ఇట్లా దాదాపు వదిలేసి వెళుతూ ఉన్నామండి. బ్రీడింగ్కి దీన్ని కొత్తగా వదలటం వలన ఇది పని చేసింది. ఇక మనకు చేసేదేం లేదు. ఆల్రెడీ జాబ్లో ఉన్నటువంటి రెస్ట్ ఇచ్చాము ఇంతకుముందు బ్రీడరు. ఈ పటాలు వదలటం అలవాటు మనకి. మళ్ళీ పటాన్ని వదలదలుచుకోలేదండి. ఎందుకంటే అది కొత్తగా ఉంటానా మళ్ళీ ఇబ్బంది జరగవచ్చు అనే ఉద్దేశంతో ఇంతకు ముందు వాడిన బ్రీడరు దీన్నే మళ్ళీ వాడటం జరుగుతుంది. సో